తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఊహా, ఎవరెక్కడా? నువ్వేనా? ఏంటి అంత డిఫరెంట్ గా ఉన్నావు? అదే ఏలియన్స్ మేము. ఏలియన్సా? యా రియలీ. ఏ సినిమా ఇంతకీ అది? విశ్వంభర. నాకు గుర్తుంది. నువ్వేం చెప్తావా అని నేను చూస్తున్నాను. చిరంజీవి అప్కమింగ్ మూవీ. అదే ఎందుకంటే ఇప్పటికే మన శంకర వరప్రసాద్ గారు హిట్ అయింది. అది కూడా హిట్ అవుతుంది. అందులో కూడా నీకు క్యారెక్టర్ వచ్చింది. అవును, దట్టు ఏలియన్ క్యారెక్టర్. అది అసలు నేను కూడా షాక్ అయినాను. ఏంటిది ఏలియన్ క్యారెక్టరా? ఫస్ట్ నీకు చెప్పలేదా? ఫస్ట్ నాకు తెలియదు, తర్వాత డాడీ చెప్పిన తర్వాత తెలిసింది. చక్కగా టీజర్ లో కూడా నీవు కనిపిస్తున్నావురా. అవునవును. అదంతా అసలు భలే ఉన్నాయి. నీ ఇయర్స్ చూడు ఎంత డిఫరెంట్ గా ఉన్నాయో. అప్పుడు మేకప్ చేసినప్పుడు నీకేం అనిపించలేదా? లేదు లేదు, మంచిగానే ఉంటుంది. ఏదో గమ్ ఉంటుంది, మేకప్ గమ్, అది పెట్టారు. కొంచెం ఏమన్నా చెప్పొచ్చు కదా నీ క్యారెక్టర్ గురించి. అంటే సీక్రెట్స్ చెప్పొద్దు ఆడియన్స్ కి, వాళ్ళు తెలుసుకుంటానే గేమ్ లాగా ఉంటుంది. వామ్మో, సస్పెన్స్ అన్నమాట. సస్పెన్స్. షూటింగ్ అయిపోయిందా? ఇంకో 1 day ఉంది అని చెప్పారు. 1 day ఉంది ఇంకా. ఓకే. డబ్బింగ్ నువ్వే చెప్పుకుంటావు కదా? డబ్బింగ్ నేను చెప్పేసుకుంటా. ఎన్ని రోజులు జరిగింది విశ్వంబరలో నీ ఈ క్యారెక్టర్ షూటింగ్? ఈ క్యారెక్టరా నాకు తెలియదు అంతగా ఎన్ని రోజులు జరిగిందో, గుర్తులేదు నీకు? అదే ఎన్ని రోజులు జరిగిందో నాకు తెలియదు. బట్ అక్కడ జరిగినప్పుడు కూడా కొంచెం ఏమంటారు, బాధగా ఉండేది సీన్స్ అవన్నీ. ఓహో, మీరు చూసినప్పుడు కూడా ఏడుస్తారులే. ఏడుస్తామా? ఖచ్చితంగా. అయితే అందులో కూడా చిరంజీవి గారితో కాంబినేషన్ సీన్స్ అదే ఉంది, చెయ్యి పట్టుకున్న సీన్. కానీ ఇంకా చెప్పొద్దు. ఓకే, ఓన్లీ కొన్ని రూల్స్ ఉంటాయి కదా. నెక్స్ట్ చూద్దాం. వావ్, ఇది ముస్సోరీలో మీ స్కూల్లో కదా? డెహ్రాడూన్ లో. అవును. మీ బోర్డింగ్ స్కూల్ అది. బాగుంది అసలు. ఒకవైపు చిరంజీవి గారు, ఇంకొక వైపు నువ్వు. అందరు బాయ్ అనుకున్నారు. భలే సెట్ అయిపోయావు నువ్వు అయితే ఆ క్యారెక్టర్ కి. అవును, రియల్ గా సెట్ అయిపోయాను. ఫస్ట్ టైం అందరికి బాయ్ అనుకున్నారు. అందరు అలానే అనుకున్నారు. ఒక 2 days 3 days అయిన తర్వాత అమ్మాయి డ్రెస్ లో సెట్ వచ్చాను. అప్పటి వరకు సెట్ లో ఉన్న వాళ్ళకి కూడా నువ్వు అమ్మాయి అని తెలియదా? తెలియదు, అసలు తెలియదు. అంటే నువ్వు బాయ్ డ్రెస్ వేసుకొని షూటింగ్ కి వెళ్ళేదానివా? అంటే కొన్ని సార్లు ఆ హెయిర్ తోని వెళ్తాను, అదే హెయిర్ తోని బాయ్ డ్రెస్ తోని వెళ్తాను. సో దాని ద్వారా అందరు బాయ్ అని నమ్మేశారు. ఊహా, ఇంతకీ నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? సెకండ్ క్లాస్. మీ ఫ్యామిలీ గురించి చెప్పు. మా ఫ్యామిలీ గురించా? మా ఫ్యామిలీ చాలా స్వీట్. వాళ్ళు నా గురించి ఏమనుకున్నా అంటే నువ్వు ఇది చెయ్యాలి, నువ్వు ఇది తప్పకుండా చేయాలంటే వాళ్ళు ఖచ్చితంగా చేసిస్తారు. ఇది ఎక్కడ? ఇది హైదరాబాద్. ఉప్పల్లోనో దేంట్లోనో నాకు కూడా తెలియదు యాక్చువల్లీ. హౌస్ సీన్ యాక్చువల్లీ అక్కడ దియాను. ఓకే, చిరంజీవి గారితో భలే ఉందిరా. ఆ షూటింగ్ జరుగుతున్నప్పుడే కదా ఉంటారు. ఆ రోజు ఫోటో అందరికి ఇస్తుంటే మామ, నేను కూడా నా బర్త్డే రోజు. నీ బర్త్డే రోజా? ఓకే, అప్పుడు షూటింగ్ జరుగుతుంది సెట్ లోనే. అక్కడ వెనకాల డైరెక్టర్ మామ. ఎస్, అనిల్ రావిపూడి గారు. అందరితోని బ్లెస్సింగ్స్ తీసేసుకున్నా. వెంకీ మామ, వెంకీ గారితో ఒక్క సీన్ ఉన్నట్టుంది కదా? ఒక్క సీన్. ఇది మీ మమ్మీ మమ్మీ పెళ్లి చూపులకి వచ్చినప్పుడు హాయ్ చెప్తారు. హాయ్ చెప్తే నువ్వు సింగిల్ టేక్ ఆర్టిస్ట్ వేనా? ఒకే ఒక్కసారి చెప్తే చాలా, రిపీటెడ్ గా ఏమన్నా ఉంటాయా? సింగిల్ టేక్. ఓకే, భగవంత్ కేసరి సినిమాలో. ఓకే, బాలకృష్ణ గారితో 2 పిలకలతో భలే ఉన్నావురా. చాలా బాగున్నాను యాక్చువల్లీ. బాలకృష్ణ మామ కూడా నాతోని చాలా బాగా మాట్లాడేవాళ్ళు. సేమ్ ఫ్యామిలీ లాగా జాయిన్ అయిపోయి చాలా బాగా మాట్లాడేవాళ్ళు. జస్ట్ హౌ క్యూట్, ఎంత
చేశారు అంటే అసలు ఐఎమ్ వెరీ హ్యాపీ. అసలు నేను అనుకోలేదు బాలకృష్ణ మామ నాతోని ఇంత బాగా మాట్లాడతారా అని. నువ్వు ఎవరినైనా అలా బుట్టలో వేసేసుకుంటావు నానా. నీ నవ్వు చాలు. యు ఆర్ సో క్యూట్. అవును, అది కూడా అందరు చెప్తుంటారు నీ నవ్వు చాలా బాగుంది అని. అవునా? ఇది డైరెక్టర్ మామతో బ్లెస్సింగ్స్ నా బర్త్డే రోజు. నీ ఫ్రాక్ బాగుంది. థ్యాంక్ యూ. ఇది కూడా అనిల్ రావిపూడి గారు. ఇది కూడా హైదరాబాద్ లోనే అయ్యింది ఈ షూట్ కూడా. అది ఆ షూటింగ్స్ అయితే హౌస్ ఉంది కదా బయట, అది ఓకే. అప్పుడు దిగా ఎవరు ఆమె? సుష్మిత సిస్టర్. సుస్మిత సిస్టర్. చిరంజీవి మామ వాళ్ళ కూతురు. అవును తెలుసు. తెలుసా? చాలా బాగా మాట్లాడతారు, చాలా స్వీట్ గా ఉంటారు, మంచిగా మాట్లాడతారు, చాలా స్లోగా స్వీట్ గా చాలా క్యూట్ ఉంటారు తను. సుస్మితనా? సుష్మిత సిస్టర్. ఓకే. మీ మమ్మీ కానీ నయనతార లాంటి ఒక స్టార్ ని మమ్మీ మమ్మీ అంటుంటే ఎలా అనిపించింది నీకు? నేను చాలా హ్యాపీ ఉన్నాను మమ్మీ మమ్మీ అంటుంటే. చాలా ఎక్సైట్మెంట్ కూడా. ఎప్పుడైనా చాక్లెట్స్ లాంటివి ఇచ్చేవారా? కొన్నిసార్లు ఇస్తారు అలా, కానీ చాలా మంచిగా మాట్లాడే వాళ్ళు తను కూడా సిస్టర్. హర్షవర్ధన్. సో ఇది నా బర్త్డే రోజు తన బ్లెస్సింగ్స్ కూడా తీసేసుకున్నాను. సో ఇది కూడా ఫోటో. ఇది చాలా బాగుంది, నువ్వు చాలా మంచి ఎక్స్ప్రెషన్స్ చాలా బాగా నచ్చుతుంది. మామ ఇలా కట్టనగానే మామ దగ్గరికి ఇలా బ్రేక్ ఉంటే బ్రేక్ ఇస్తే వెళ్ళి మామ దగ్గర కూర్చొని కబుర్లు అంటే కథలు చెప్పేసుకుంటాం షార్ట్ బ్రేక్ లో. చాలా బాగా మాట్లాడేవాళ్ళు. వావ్, నీ బర్త్డే సెలబ్రేషన్స్ అక్కడ కూడా బాయ్ సెట్ లోనే కదా, షూటింగ్ మధ్యలో. వెరీ హ్యాపీ దట్ డే. అందరు నన్ను కూడా పొగిడారు, వావ్ హను నీ బర్త్డే రోజు చాలా బాగున్నావు, చాలా బాగా యాక్టింగ్ కూడా చేశావు, నీ బర్త్డే రోజు చాలా బాగున్నావు అని. అదే రోజు అందరితోనే బ్లెస్సింగ్స్ తీసేసుకున్న పెద్దవాళ్ళతో. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.